మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడ గ్రామంలో నిర్మిస్తున్న రోడ్డు ట్రైబల్ వెల్ఫేర్ నిధుల ద్వారా మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణం వ్యయం 30 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం సబితా ఇంద్రారెడ్డితో మాణిక్యమ్మగూడ వాసులు మాట్లాడుతూ ఊర్లో గత కొంతకాలంగా విపరీతంగా నీటి సమస్య ఉందన్నారు. కొంతమంది రైతు బంధు రావటం లేదని, రుణమాఫీ కాలేదని, కేసీఆర్ ఉన్నప్పుడు మమ్మల్ని అన్ని విధాలా ఆదుకున్నారని సబితా ఇంద్రారెడ్డికి విన్నవించుకున్నారు. ఇక మాణిక్యమ్మగూడ గ్రామస్తులే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పడుతున్న బాధలు చూసి సబితా ఇంద్రారెడ్డి చలించిపోయారు. ఇంకా 4 సంవత్సరాలు ఈ బాధలు తప్పవు, ఏం చేస్తాం అంటూ అన్నారు. కొంచెం అదే శివ మన పెళ్లికి రాలేదని బాధపడుతున్నామా? పెళ్లికి ఆ రోజు గడికోట్లో తలకొండపల్లి ఒక దండ బాగానే ఉంది. ఇక్కడ చూడు, అందరు ఇక్కడ చూడు. సబితారెడ్డి గారి నాయకత్వం, అన్ని ఊళ్ళ కన్నా మన ఊరు కన్ను ఎక్కువ పెట్టి చూడాలి. మన ఊరు అదే చెప్తున్నా. మరి అన్ని ఊళ్ళ మండలంలో కానీ మనం ఫస్ట్ ప్రకారం